హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? టైం తెలవకుండా సమ్మర్ మొత్తం గడిచిపోయేలాగుంది. పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా! సరే పిల్లలకి ఏదో ఒకటి చేసుకుంటూ టైం అంతా ఉట్టిగానే గడిచిపోతుంది. సరే కానీ ఎగ్ మంచూరియా చూద్దాం రండి. నిన్న పిల్లలు క్రికెట్ నుంచి ఈవినింగ్ ఇంటికొచ్చినాక పిల్లల కోసమైతే ఎగ్ మంచూరియా చేశాను. దానికోసం ఒక 4, 5 ఎగ్స్ పగలగొట్టి దాంట్లో ఉప్పు, ఇంకా మిరియాల పొడి, ఆయిల్ ఏసి దాన్ని మంచిగా ఒక 15 మినిట్స్ వాటర్ ఏసి పెట్టాను. పెట్టిన తర్వాత అది మంచిగా ఉడికినట్టు అవుతుంది కదా! అయిన తర్వాత అప్పటి వరకే ఇంకా నేను ఒక స్పూను మైదాపిండి, హాఫ్ స్పూను కార్న్‌ఫ్లోర్ తీసుకొని అందులో ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా వేసేసుకొని కలిపి వాటర్ ఏసి మంచిగా ఇట్లా అది పట్టుకునే మసాలా పట్టేటట్టు కలిపాను. కలిపి పక్కన పెట్టేసి ఇంకా ఈ ఎగ్ అయితే ఇట్లా మంచిగా అయిందండి ఆమ్లెట్ లాగా. దాంట్లో గిన్నెలోనే కట్ చేసేసి ముక్కలు ముక్కలు మనకి ఏ సైజు కావాలో ఆ సైజుగా కట్ చేసి ఇంకా గిన్నెలోంచి బయటకు తీసేసి ఇంకా ఇట్లా ఆ పిండిలో కలిపేసి ఇంకా డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై చేసిన తర్వాత టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందంటే ట్రై చేయండి. ఇంకా అది డీప్ ఫ్రై అయిన తర్వాత ఇంకా సన్నం ఎల్లిపాయలు కట్ చేసుకొని ఒక 4, 5 తర్వాత ఆనియను, కరివేపాకు వేసుకున్నాను. ఇంకా మన దగ్గర ఉంటే నా దగ్గర బీన్స్ లేదండి. బీన్స్ ఉంటే బీన్స్ వేస్తే బాగుంటుంది. నా దగ్గర లేకుండే ఇంకా అందులోనే కొంచెం కార్న్‌ఫ్లోర్, కొంచెం టమాటా కెచపు, ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి వేసేసి కలిపేసుకోవడమే. కలిపిన తర్వాత అందులో ఇప్పుడు మనం చేసుకున్న ఎగ్గు మసాలాలు ఉన్నాయి కదా! అవి అందులో వేసి మంచిగా కలిపి ఒక 10 మినిట్స్ అట్లా పెట్టేసేయాలి. పెట్టిన తర్వాత ఇంకా పిల్లలకైతే పెట్టేసాను. పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత టేస్ట్ చాలా బాగుంది. ట్రై చేయండి. తొందరగా అయిపోతుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో